చెడుతనము విడిచుటయే చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మంచి మాట మనము సామెతల గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ఏమంటున్నాడు అంటే, చెడుతనమును విడిచి. ఏంటండి? మనిషి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర చెడు ఉంటదండి, ఉండదా అండి? ఉంటదా? అన్ని విషయాల్లో మంచిగా. ఇప్పుడు ప్రభుదాస్ గారు వారు ఏడిస్తే మనం అందరం కూడా ఏడుస్తాం. నేను అది గమనించాను. వారు ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పినప్పుడు చూస్తే, మన లలితకైతే కన్నీళ్ళు, చిన్న పాప ఏడ్చిన కన్నీళ్ళన్నీ కారుస్తుంటాయి, అందరూ కూడా ఏడుస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఒక్కొక్కరిని ఏం చేశాడంటే ప్రేమ చేత, అది అన్నదమ్ముల ప్రేమ కావచ్చు, ఇంకేదన్నా ప్రేమ కావచ్చు, మనం దేవుని యొక్క సంఘంలో ఆ ప్రేమను అగాపే ప్రేమగా వర్ణిస్తున్నాం. మరి ఆ ప్రేమ చేత ఉన్నప్పుడు అతను ఏమంటున్నాడు, నేను పాపినే. అంతేనండి? ఇక్కడ నేనైనా పాపినే, మరి ఎవరైనా పాపులే, కానీ పాపము లేని వాడు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆనాడు సమాజం పెద్దల ఎదుట, ప్రజల ఎదుట అక్కడ ఆయన, నాలో పాపము ఉందని మీరు ఎవరన్నా రుజువు చేయగలుగుతారా అని అన్నప్పుడు, అక్కడ అజ్ఞానులు ఎవరు కూడా ఆ పాపాన్ని రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆమేన్. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ దినము మనందరికి కూడా చెబుతున్న మాట, చెడుతనము. అది ఏ విధమైనటువంటి చెడుతనమే కావచ్చండి. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి దొంగనే కావచ్చు, మిగతా అన్ని విషయాల్లో మంచిగా ఉండొచ్చు. ఒక వ్యక్తి అబద్ధికుడే కావచ్చు, మరి ఇంకో విషయంలో మంచిగా ఉండొచ్చు. ఒక వ్యక్తి తాగుబోతు కావచ్చు, మరి ఇంకా మిగతా విషయాల్లో మంచివాడుగా ఉంటాడు. ఒక వ్యక్తి కుటుంబంలో చెడ్డవాడనే పేరు తెచ్చుకుంటాడు, కానీ లోకంలో మాత్రము చాలా మంచోడు అని చెప్పి చూస్తుంటాం కదండి. కొంతమంది ఇంట్లో పేరుండదు కానీ బయట మాత్రం చాలా మంచోడు అంటది. ఎక్కడికి వెళ్ళినా కూడా, అరే మరి ఇంట్లో మాత్రం ఎందుకు పేరు ఉండదు అంటుంటారు. అంటే ఏదో ఒక విషయంలో వ్యక్తి చెడుతనంలో పడిపోతుంటాడండి. ఈ దినం రోజున ఆ చెడుతనం ఏది ఉందనేది మరి విడిచిపెట్టి యథార్థవంతులుగా నడవాలనుకుంటున్నాడు. మరి యథార్థవంతుడుగా మనం ఉండాలనుకుంటున్నాడని దేవుడు. మన దేవుడు యథార్థవంతుడు కాబట్టి యథార్థవంతులకు అది ఒక రాజమార్గం అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజమార్గము అంటే అది ఉన్నతమైన మార్గము. ఎవరు పడితే వాళ్ళు నడవడానికి ఉండదండి. రాజుగారు వస్తున్నారు అంటే ఆ మార్గము గుండా ఎవరు కూడా అక్కడ ఉండకూడదు. ఇప్పుడు మనకు ఒక చీఫ్ మినిస్టర్, ఒక ఎమ్మెల్యే వస్తే ఆ రోడ్ అంతటి కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు వీళ్ళు బ్లాక్ చేసేసి వారు వెళ్ళడానికి ఒక రాజమార్గముగా, ఒక మర్యాదగా వారికి ఆ యొక్క చోటును వారికి కేటాయించి ముందుగా వాళ్ళని వెళ్ళనిస్తుంటారు. ప్రజలందరూ కూడా కొద్ది గౌరవంతో మన నాయకుడు వెళ్తున్నాడు, మన నాయకుడు వెళ్తున్నాడు అని చెప్పేసి వీరు కూడా కొద్ది ఓపిక బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మరి అలాంటి ఒక రాజమార్గము మరి ఏంటి అంట, యథార్థవంతులుగా ఉండాలి అంటే చెడుతనమును విడిచిపెట్టాలి. చెప్దామా? ఏంటండి? కొంతమంది అన్ని మారినా ఏదో ఒక గుణం మారదండి. నేను ఒక బిడ్డను చూశానండి, మంచిగా ప్రార్థన చేస్తుంది. ఏంటండి? చాలా చక్కగా ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డ ఏం చేస్తుంది తెలుసా? ఎక్కడ చూసినా కూడా ఏదన్నా అక్కడికి వెళ్తే ఇతర దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు. ఏంటండి? ఏదన్నా ప్రార్థనకు వచ్చింది అనుకో, వేరే వాళ్ళ ఇంట్లో ఏదన్నా దొరికితే దొంగతనం చేసుకుని వెళ్ళిపోతుంది. ఇదేంటి, చాలా విచిత్రంగా ఉందిగా. ఎవరైనా చూసామా? అలాంటిది కాదు. అంటే ఏంటంటే తను అటువంటి స్థితిలో ఉండిపోయింది. కానీ ఒక దినం రోజున ఆ బిడ్డ దేవుని వాక్యాన్ని విన్నది. అరే ఇది కూడా దొంగతనమే కదా. ఏంటండి? ఇది దొంగతనం, అవునా కాదండి? నేను చిన్నప్పుడు కొంతమందిని చూసేది, వాళ్ళు ఏం చేసేవారు తెలుసా అండి, మాట్లాడితే కాలేల మధ్యలో పెట్టుకొని తీసుకుని వెళ్ళిపోయేది ఏదన్నా వస్తువులు. దొంగతనమా కాదా? అంతేనండి? అంటే తెలియని చిన్న అది ఏదో పెద్ద ఏదో ఘనత ఏదొస్తుంది, ఏదో ఒకటి వస్తుందని కాదు, కానీ ఆ చిన్నది కూడా ఏమవుతుందంటే చెడుతనంగా కనపడుతుందండి. ఈ చిన్న విషయాల గురించి అపవాది అయిన సాతాను మనల్ని దేవుని ఎదుట నిందారహితులుగా, వీళ్ళు పాపం చేసిన వారని చెప్పి పదే గుర్తు చేస్తుంటదండి. దేవుడు ఏనాడు కూడా మన పాపములను గుర్తు చేసుకొని ఆయన బాధించాలనుకునే దేవుడు కాదు. ఒక మాట ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పాపములను ఒప్పుకొని ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పేసి మనం ఆ పాపములను ఒప్పుకుంటేనంట ఆ పాపములన్నీ కూడా యేసయ్య వీపు వెనకాల వేయగలుగుతాయంట. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి.
మన పాపములను వీపు వెనకాలంటే మన వీపులో ఏముందో మనకు తెలుస్తుందా అండి? అంటే యేసయ్య వెనకాల పడేస్తాడంట, అంటే వాడిని లెక్కలోకి తీసుకోడంట. హల్లెలూయా. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే మన పాపములు ఒప్పుకోకపోతే ఆ పాపములను వాడు మనకు పాపిగా చూపెడుతుంటాడు తండ్రి ఎదుట. దేవుని సన్నిధానంలో పాపులుగా మనము నిల్వనేరము, దుష్టులుగా మనము నిల్వనేరము. కాబట్టి ఆ చెడుతనము ఏదున్నా తొలగించుకోవాలండి. ఇంకొక కొంతమంది నేను గమనిస్తుంటాను, మంచి ప్రార్థన పరులు, మంచి వాక్యం చదువుతుంటారు, మంచిగా దేవుని సన్నిధానంలో ఉంటారు, కానీ ఎవరైనా ఒక మాట అంటే పడరండి. ఏంటండి? ఒక మాట అంటే పడరు. ఒక్కటి పడ్డందుకు 10 ఇచ్చేసి వస్తారండి కొంతమంది. అంతేనండి? ఏం అపవిత్రమైందండి అప్పుడు? ప్రార్థన చేసే నోరు అపవిత్రమైనట్టేగా. హల్లెలూయా. ఇంకొంతమందిని గమనిస్తాం, మంచి భక్తి పరులు ఉంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, కానీ ఓపిక ఉండదండి. ఏంటండి? ఓపిక ఉండదు. ఓపిక లేకపోతే ఏంటండి? ఓపిక నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, ఓపిక లేకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం రావడం వల్ల ఏమవుతుందండి? నీ నోరు పెరిగిపోతుంది. నోరు పెరిగిపోవడం వల్ల ఏమవుతుందండి? నోరు అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన నోరుతో ప్రార్థన చేస్తుంటే సాతాను ఏమంటది? ఆహా, నువ్వు నోరంతా ఆమెను తిట్టేసినావు, ఆమెను ఇలా చేసినావు, ఇలా తిట్టినావు, మళ్ళీ వచ్చి భక్తురాలుగా ప్రార్థన చేస్తున్నావు అంటది. అప్పుడు మనం అయ్యో నేను తప్పిదం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలి. క్షమాపణ అంటే ఏంటిదండి? క్షమాపణ అంటే ఇక మారు మనసు పొంది ఇక ఎన్నెన్ని నేను అటువంటి పని చెయ్యను. అంతేనండి? మరలా ఇప్పుడు ఒప్పుకున్నా, ఒకవేళ ఎవరిని ఒక మాట అన్నావండి అని బాధ పెట్టేశావు, సరే తను తప్పుగానే మాట్లాడింది, దేవుని బిడ్డలైన వాళ్ళు తప్పుగా మాట్లాడిన కొన్ని మాటలు మనం ఏమున్నా వచ్చే నష్టం ఏం లేదండి. అంతేనమ్మా? ఇప్పుడు మనము నిజాయితీగా ఉన్నామండి, యథార్థవంతులుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏదో మనలో ఒక మాట అన్నాడు, సరే అంటానని అని చెప్పేసి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకు ఘనతనే ఇస్తాడు, కానీ మన విలువ ఎప్పుడు కూడా తీసివేయడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంతమంది నేను సేవకులను చూశాను, మేము అభిషేకస్తులం అని వాళ్ళు ఏం చేస్తుంటారండి, మరి ఒకరు ఎంగిలిపల్లెం తీయాలంటే తీయరు. అంతేనండి? ఒకరు బట్టలు ముట్టాలంటే ముట్టారు, ఒకరు కూర్చున్న జాగాలో కూర్చోవాలంటే కూర్చోరు, ఒకరు కూర్చున్న ప్రాంతంలో ఉండాలంటే ఉండరు. మేమేదో ప్రత్యేకమైనంత వారిని చెప్పి చేస్తున్నారు. అది కూడా సరైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంత అభిషేకిస్తుడైనటువంటి యేసు ప్రభువే ఆ రొట్టెని ఏం చేశారంట, తను ఇంత చించి తిని మిగతా వాళ్ళందరికీ పంచుకున్నారట. ఒక పాత్రలోనిది వారందరూ తాగారంట. మరి ఎంగిలి తాగలేదా యేసయ్య? అంటే కొంతమందిలో ఇలా ఉంటుందండి, కొన్ని భేదాభిప్రాయాలు కలిగజేసేది ఉంటాయండి. కొంతమందిని తక్కువ చూసి మాట్లాడేవాళ్ళు, కొంతమందిని ఇది మంచివాళ్ళే వారు, మరి ఏంటండి వారు మంచివారే, కానీ ఏం చేస్తున్నారు? ఇటువంటి భేదాభిప్రాయాలు పెట్టేసుకొని కొంతమంది మంచివారే ఉంటారండి, మంచి ప్రార్థన చేస్తారు, కొండలు చెప్తుంటారు. కొంతమంది మంచి ప్రార్థన చేస్తుంటారు, ఎవరినంటే ఓర్వరండి. కొంతమంది ప్రార్థన అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, చెడుతనం అనేది మన జీవితం అంతా చెడుతనం కాదు. అర్థమైందండి? మన జీవితం అంతా చెడుతనం అండి? అంత చెడుతనం ఏముండదు, ఏదో ఒక్కటి ఉంటది, ఏదో కొద్దిపాటు ఉంటదండి. హల్లెలూయా. ఇప్పుడు గాయమైందండి, పోతున్నప్పుడు కాలికి రాయి తగిలింది, ఏలికి ఆ చిన్నగా ఏదో గాయం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నీకు టాబ్లెట్ రాసేసి ఇంత ట్యూబ్ ఇస్తాడండి, ఆయింట్మెంట్ ఇచ్చి కాలంతా పెట్టుకోమంటాడా, గాయం దగ్గరనే పెట్టుకోమంటాడా? ఎందుకు గాయం దగ్గర పెట్టుకోమంటాడంటే, ఏ గాయం అయితే ఉందో ఆ గాయానికి మందు పెడితే అది మానిపోతుంది. అంతే సింపుల్. ఇక్కడ కూడా మనలో ఉన్న చెడుతనం ఏదనేది ఒకరు చెప్పడం కాదండి. ఒకరు చెప్పుకుంటే మనం ఒప్పుకుంటామా? ఒకరు ఏమన్నా మనల్ని అంటే ఒప్పుకుంటామా? ఒకవేళ నువ్వు పడ్డావంటే నువ్వు ధన్యుడు. యేసు ప్రభుతో ఓపిక నీకున్నట్టు. ఆమేన్. యేసయ్య కూడా ఏమన్నాడండి, మనం ఆయనలా మారిపోవాలట. ఏంటండి? యేసయ్య ఎలా ఉన్నాడంటే ఏమైనా రూపం చూసామా? ఎవరో రూపం చూడలేదు, కానీ మనము ఆయనలా మారిపోవాలంటే ఆయన ఎలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో ఆ తండ్రి చిత్తం ప్రకారం మనం కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఏం చేయాలంట, ఆ యొక్క చెడుతనం ఏదైతుందో ఆ చెడుతనాన్ని మనం విడిచి మరి నడవడమే మనకు ఒక రాజమార్గం అట. ప్రైజ్ ది లార్డ్. అంతేనా అండి? ఎవ్వరికి హాని చేయకుండా యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడండి? ధైర్యంగా నిలబడుతుంటాడు. అంతేనా? ఎవరికి నేను తప్పు చేశానన్న భావము ఉండదు. ఆ యథార్థవంతుడు తగ్గింపు ఉండొచ్చు, కానీ నేను తప్పిదం చేయలేదు అని ఖచ్చితంగా ఆయన నిజాయితీగా ఉంటాడండి.
కాబట్టి ఆ చిన్న చెడుతనం ఏదైతుందో ఇది మనం ఏదైనా ఉంటే తొలగించుకుందామా? రైతులా నాలో ఉండొచ్చు, నీలో ఉండొచ్చు, ఎవరిలోనైనా ఉండొచ్చు. మన ఎందుకంటే నేడు అనే సమయం ఉండగానే మనం రక్షణ పొందాలి. మనం చేసిన వాటికి కృప మనల్ని కాపాడుతూ దినదినము ఒక వ్యక్తిని ఏం చేస్తుంది, తప్పు చేసావు క్షమించమని కోరుకో, ఇది తప్పుంది, నీలో కొద్దిగా సరిగా లేదు, ఈ సరి చేసుకో అని దేవుడు చెప్తుంటాడు. దేవుడు ఎలా చెప్తాడండి? వాక్యం ద్వారా చెప్పొచ్చు, సేవకుల ద్వారా చెప్పొచ్చు. ఒకవేళ ఇవేవి మనం మార్చుకోకుండా డైరెక్ట్ దేవుని చేతిలో పడ్డాం అనుకో, ఏమవుతుందండి? అప్పుడు గాయము రేపువాడు ఆయననే, గాయమును కట్టువాడు. దేవుడు మనం చేసిన దానికి డైరెక్ట్ గా ఎప్పుడు గాయాలు చేయడండి. అంతేనండి. పిల్లలు మనం ఒకటేసారి గట్టిగా దెబ్బ కొట్టేస్తామా, లేకపోతే మెల్లమెల్లగా చెప్పి వాళ్ళను నేర్పించుకుంటామా? వినకపోతే చెప్పంగా వినకపోతే ఏం చేస్తాం? ఒక దినం రోజున ఖచ్చితంగా వారిని మనం శిక్షిస్తాం. ఎందుకు? వారు మారాలని చెప్పేసి. దేవుడు కూడా అంతేనండి, మనకు ముందుగానే ఒకేసారి డైరెక్ట్ ఏదన్నా గొప్ప శిక్ష దేవుడు. కొంతమంది అనుకుంటారు, నాకేంది దేవుడు మంచిగానే చూస్తున్నాడు, దేవుడు నన్ను ఏమనుకోడు అంటున్నాడు. ఒక్క రోజులో రాదండి దేవుని యొక్క కోపం. అంతేనమ్మా? మనుషులమైన మనమే ఎంతో ఓపిక పడతాం, మరి దేవుడు ఒక్క రోజులో దేవుని కోపం రాదు. దేవుడు చెప్తుంటాడు, మార్చుకో కుమారుడా, కుమార్తె, ఇదిగో ఈ వాక్యం ద్వారా మార్చుకో, ఈ ప్రార్థన ద్వారా మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, ఈ విధంగా మార్చుకో. సేవకుల ద్వారా చెప్తుంటాడు. ఇవన్నీ దాటిగా నువ్వు వినిపించుకోకుండా ఇంకా ముదిరిపోతున్నావు అంటే ఇక దేవుడు ఎంటర్ అవుతాడు. దేవుడు ఎంటర్ అప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు శిక్ష పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ చెడుతనం ఏదైతుందో మనం దాన్ని విడిచిపెట్టాలి. ఇంకొక మాట మనం చదువుకుందామండి. 18వ వచనము, నాశనమునకు ముందు గర్వము నడుసు. కొంతమందికి గర్వం చాలా ఉంటాయి. గర్వం అంటే ప్రౌడ్ అంటే తెలుగులో ఏమంటారంటే, మనం బయట అందరూ పొగరి, మీకు చాలా పొగరు. హిందీలో అంటే పకర్, అంతేనా అండి? పకరేనా? అయ్యా పకరేనా? ఓకే, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఇంగ్లీష్ లో ప్రైడ్ అంటారు. ఐఎమ్ ప్రౌడ్ టు అంటే అదొక ప్రైడ్, అదొక దురాభిమాన పాపం అయిపోతుంది. ప్రైడ్ అంటే ఏమంటాడు ఇంగ్లీష్ బైబిల్లో? ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్. నాశనం చేస్తుందంట. గర్వం ఏం చేస్తుందండి? మనకున్న దేన్ని బట్టి మనం అతిశయపడద్దు. అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ధనమును బట్టి, బంగారాన్ని బట్టి. ఇవన్నీ టెంపరవరీ లైఫ్. ఇవే ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకరితో మనం మంచిగా ఉండే విధానమే ఎప్పటికైనా మనల్ని ఏం చేస్తుందండి? నిలబెడుతుంది, కాపాడుతుంది. ఆమేన్. అందుకే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. అహంకారం ఉంటుందండి కొంతమంది. అహంకారులు ఏం చేస్తారు తెలుసా అండి? అహంకారులు ఒక తల్లిదండ్రులకు వాల్యూ ఇవ్వరు, అత్తమామలకు వాల్యూ ఇవ్వరు, బావల మరదలకు వాల్యూ ఇవ్వరు, ఎవరికి వాల్యూ ఇవ్వరండి. అంతేనా అండి? ఆ కాలంలో ఏం చేసేవారు? బావగారు వచ్చారంటే మరదలు గారు లాగెళ్ళి, మా బావగారు వచ్చారు నుంచి మౌనంగా ఉండేదండి. ఈ కాలంలో ఉన్నారండి ఎలా? బావ అయితే ఎవరు, వీళ్ళైతే ఎవరు, వాళ్ళు అవుతారు అనుకున్నట్టు ఉందండి. అంతేనండి. గౌరవ మర్యాదలు లేవు. అది అహంకారమైనటువంటి మనస్సు. అంటే ఏంటిదండి? ఒక ఫ్యామిలీలో అనేది ఏంటంటే ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో దేవుడు పెట్టాడు. కుటుంబాన్ని ఏం చేశాడండి? ఒక తండ్రిని గౌరవంగా పెట్టాడు, తల్లిని యజమానురాలుగా పెట్టారు. మరి ఆ ఇంట్లో కుమార్తెలు ఉంటాయి. ఒక ఆడబిడ్డ వచ్చిందండి, ఆడబిడ్డను ఒక ఇంటికి ఒక అదృష్టవంతురాలుగా అలా పెట్టారు. అలా ఒక్కరినొకరు మనం గౌరవించుకోవాలి. అలాంటి అవేవి నాకు ఎవరుంటే నాకేంది, ఎవరుంటే మాకేంటి అని చెప్పేసి అనుకునేది ఒక అహంకారమైన మనస్సు అండి. అహంకారమైన మనస్సును మనకు దేవుడు మరి తొలగించుకోవాలని దేవుని వాక్యం ద్వారా చెబుతున్నాడు. 19వ వచనం, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకునేట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. ఎవరితో ఉండాలంటే మనం ఫ్రెండ్షిప్, దీన మనస్సు, చాలా నెమ్మదిగా ఉంటారు చూడండి, అలాంటి దీన మనస్సుతో ఉండాలి. ఎవరిదన్నా పరిగే పదే అరిచెటలతోనే ఉంటామా అండి? అమ్మో వీళ్ళతో ఉంటే ఏమైపోతుంది? వీళ్ళతోనుంటే నా పరుగు పోతుంది. అంతేనా? ఇదనా అంటారు, ఇదేనా నువ్వు నేర్చుకుంది? వాళ్ళతో తిరిగి ఇదే నేర్చుకున్నావా అంటే ఏంటండి? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? సహవాసం. ఎవరి దగ్గర నుంచో నేర్చుకో. అంటే దోపిడి సొమ్ము అంటే ఏంటంటే గర్విష్ఠులతో ఎప్పుడు మనము సోపతి చేయకూడదని ఇక దేవుని వాక్యం సెలవిస్తుంది. దీన మనస్సు కలిగి వారితో ఏం చేయాలట? పొత్తు పెట్టుకోవాలట. దీన మనస్కులు ధన్యులు, వారు దేవుని రాజ్యమును చూస్తారని చెప్పేసి. ప్రైజ్ అలా. బైబిల్లో దీన ఉందండి, ఎస్తేరు ఉందండి. ఎంతటి దీనం కలిగింది, ఎంతటి దీనత్వం. ఆ దీనత్వాన్ని చూసి దేవుడు ఆ యూద ప్రజలందరినీ కాపాడాడు. చివరి వచనం మనం చదువుకుందాం, 20వ వచనము.
ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. ఉపదేశం అంటే ఏంటండి? వాక్యం. ఇలా చాలా వరకు ఏంటంటే సంఘాలలో వాక్యము లేకుండా పోయిందండి. మరి ఆనాడు కథోలిక సిద్ధాంతం స్థాపించారు. అప్పుడులో చదువు ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఒక స్క్రిప్ట్ రాశారు. ఆ స్క్రిప్ట్ ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది వాక్యం కావాలి, ప్రజలు వాక్యం కోరుతున్నారని కొన్ని సంఘాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం వాక్యము చెప్పగలిగినటువంటి ఎవరంటే వాళ్ళు వచ్చి వాక్యం చెబుతున్నారు. ఇక కొంతమంది లేడీస్ కూడా ఏం చేస్తున్నారు, మేము కూడా వాక్యం చెప్తామని చెప్పేసి వాళ్ళు వాక్యం చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ వాక్యము చెప్పడమే కాదు, చెప్పిన వాక్య ప్రకారము జీవించాలి. అదే విధానంగా ఒక సంఘముగా, ఒక సహవాసముగా కూడి దేవుని కొరకు ఎదురు చూసేవారే ఉపదేశమునకు లోబడిన వారుగా ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఉపదేశం అనేది చాలా గొప్ప మాట అండి. ఆ ఉపదేశమునకు చెవి యొగ్గువాడు ఏమవుతాడంట? మేలు పొందుతాడంట. పక్కన వాళ్ళకి చెప్పండి, మేలు పొందాలంటే ఉపదేశానికి లోబడాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. సెకండ్ లైన్ ఏముంది? యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. దేవుని ఆశ్రయించాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి? దేవుని ఆశ్రయించాలి. తప్పిపోయిన కుమారులు తనకున్న ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి స్నేహితులతో ఉండి ఆస్తి మొత్తం పాడు చేసుకున్నాడు. తన దగ్గర ఉన్నంత అయిపోయినాక పందుల పొట్టు తిని బతుకుదాం అనుకున్నాడు. ఆ పందుల పొట్టు కూడా దొరకట్లేదు. అప్పుడు ఏం చేశాడండి? బుద్ధి తెచ్చుకున్నాడు. అంతేనా? కొంతమందికి పరిస్థితులను బట్టి బుద్ధి వస్తుంది. ఏంటండి? పరిస్థితులను బట్టి బుద్ధి. అప్పుడు కూడా మారకపోతే అది అహంకారమైన బుద్ధి. అర్థమైందండి? ఇప్పుడు పరిస్థితులు అనేది ఒకటొకటి మీద పడుతున్నప్పుడు మారు మనసు పొందితేనేమో దీనుడుగా అయిపోతావు. ఒకవేళ ఆ పరిస్థితులను నువ్వు అలానే పట్టించుకోకుండా బయటికి మాత్రం కొంచెం అహంకారంగా నాకేంది, నాకేం తక్కువ ఉంది అని మాట్లాడుతుంది అహంకారమైన బుద్ధి. అది కాస్త ఏంటండి, నీకు అహంకారమైన బుద్ధి అధికమైనప్పుడు గర్వమిక. అరే వీనికి ఎన్ని పోగొట్టుకున్నా, వీరికి ఎన్ని పోగొట్టుకున్నా ఏం తగ్గలేదు? గర్వం తగ్గలేదు. ఆ గర్వం ఎక్కడ తీసుకుపోతుందండి? నాశనం అయిపోతాడు. అంతేనా? ఒక్క రోజులో నాశనం వస్తుందండి? ఒక్క రోజులో శిక్ష వస్తుందండి? అంతేనా? టైం పడుతుంది. మంచి మాట. దేనికైనా ఒక టైం పడుతుంది. కానీ దేవుడు మనల్ని ఒకేసారి తీసుకెళ్ళి డైరెక్ట్ వేసే దేవుడు కాదండి. ఎందుకంటే మనకైనా అప్పుడప్పుడు మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే విసుక్కుంటామేమో, కానీ ఆయన విసుక్కునే దేవుడు కాదండి. అమ్మా, ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ ప్రేమించే దేవుడు ఏమంటున్నాడు ఈ దినం రోజున? ఆయనను వెతకాలి అంటున్నాడు. ఈ దినము మనమందరం కూడా చేరి ఉన్నాం సంఘంలో. ఎందుకండి? దేవుని వెతుకుతున్నాం. ఎందుకు? ఇది ఒక ఉపదేశ క్రమం. ఈ ఉపదేశ క్రమం అంటే ఏంటంటే ఒక సంఘముగా కూడుకొని ఒక సంఘముగా ఇన్న మాటల్ని మళ్ళా విడిచిపెట్టే విధంగా కాదండి. చాలా మందిని ఏం చేస్తుంటామండి, ఎన్నో వాక్యాలు చెప్తుంటారు, మళ్ళీ వెళ్ళి ఎలా పడితే అలా జీవించేస్తున్నారు. అది కాదు. విన్న వాక్య ప్రకారం నడవాలి, విన్న వాక్య ప్రకారం జీవించాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, గర్వ మనస్సు ఉండొద్దు. ఏదైనా చెడు నడత తెలిసిందంటే అప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ప్రభువా, నేను తప్పిదంలో ఉన్నానా, నన్ను క్షమించని మనల్ని మనము పరిశీలించుకొని ఏం చేయాలండి? దేవుని దగ్గర మనము దీన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. ఆమేన్. ఎలా ఉంటాడంటే తెలుసా? నేను వారితో వచ్చి నివాసం ఉంటానంటాడు ప్రకటన గ్రంథం. వారితో కాపురం ఉంటానంట. ఆయనకి ఇష్టం అండి మన ఇంట్లోకి రావాలి. ఆయన మనతో ఉండాలనుకుంటాడు. ఆయన మనలో ఒకటిగా ఉంచుకోవాలా, ఉంచుకోద్దా? ఉండాలంటే ఏం చేయాలండి? మనం ప్రశాంతంగా ఉండాలి, మనము నెమ్మదిగా ఉండాలి, మనం వాక్య ప్రకారంగా ఉండాలి. అంతేనా అండి? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఒక 10 రోజులు ఉంటానండి అని చెప్పండి, మీకు సంతోషం అనిపిస్తుంది. కానీ ఆ 10 రోజులు ఎలా ఉంటారండి? బిక్కు 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 అనుకుంటుంటారు. అంతేనా? ఉండగలుగుతారా చెప్పండి మీరు? ఉంచుకోవాలని ప్రేమ ఉంది, కానీ ఏంటిది? భయం భయం. అంతేనా? ఏదైనా వెళ్ళాలంటే భయం, ఎక్కడికైనా పోయి ఏదైనా చేయాలంటే భయం. అంతేనండి? కానీ ఈ భయం కంటే నీ జీవితంలో నువ్వే అన్ని ఏదైతే ఉందో అవన్నీ నీవు సేవకుడు ఉన్నా ఉండకపోయినా అన్ని శుద్ధిగా ఉన్నాయంటే దేవుడే వచ్చేస్తాడు నీ ఇంటికి. అప్పుడు నువ్వు ఏది అడిగితే చేస్తాడండి. నువ్వు ప్రార్థన చేసిన ప్రతిదీ వింటాడు. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కొన్ని కారణాలు ఇవే ఉంటాయి.
వాటిని ఏం చేయాలి తెలుసా? తొలగించుకుంటే, ఈ చిన్న చిన్న చెడుతనాలు తొలగించుకుంటే దేవుడు మనకు ఒక యథార్థవంతుల రాజమార్గాన్ని ఇచ్చినట్టుగా ఇస్తాడండి. ఒక ఉపదేశమును విని మనం ఆ ఉపదేశ ప్రకారం నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ గొప్ప మార్గాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మోకరించి మన యొక్క